నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు అండ్ ఆల్సో ఏ వచ్చేసింది అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు. ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? ఏలినాటి శని ఏమో మనకి మీనరాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో స్టేజ్ రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే మూడో ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్. సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్ గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్ కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ ఏ రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోర శాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఇప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే
ఒక జపం మనం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఇది ఎండాకాలం. అవును. హైదరాబాద్ లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి అవును. వెళ్ళడానికి లేదు. సో పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్ లో హోమాలు చేయలేము. చేయలేం. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మనం రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ ని కాపాడుకుంటూ రావాలి ఈ మహిళలంతా అని అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, మే నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా ఫైనాన్షియల్ గా కూడా వీళ్ళు కూడా అదృష్టవంతులు నేను చెప్పాలి. ఈ రాశికి అధిపతి శని అందరికీ తెలుసు, సంచారం 3వ సంచారం, చాలా మంచి సంచారం. ఓకే. అదొకటి కాకుండా ఆయనతో పాటు ఎవరున్నారు, మనకి కుజుడు ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్, అది కూడా చాలా మంచి సంచారం. అంటే 11th లార్డ్ ఉన్నారు, ఏది ముట్టుకున్నా వీడికి లాభం అనేది చేకూరుతుంది. ఓకే. అండ్ ఆల్సో ఎస్పెషలీ ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు, అలాగే ప్రాపర్టీలో డీలింగ్ చేసేవాళ్ళు, ఎస్పెషలీ కార్స్ అని, సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ ఇలాంటి వాటి డీలింగ్, ఐరన్ కానీ ఎనీ మెటల్ డీలింగ్ చేసేవాళ్ళు తప్పక చాలా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. సో జూపిటర్ ఏంటంటే మనం చూసామంటే 12th లార్డ్ అండ్ 3rd లార్డ్ అయ్యారు. ఆయన సంచారం కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళకి ప్లస్ పాయింటే అయిందనమాట. అండ్ ఆల్సో వీనస్ కూడా మంచి పొజిషన్కి అంటే 6th హౌస్కి వెళ్తున్నారు. సో అది కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ 6th లో ఎప్పుడు సంచారం 3, 6, 11లో సంచారం జరిగితే మంచిదని చెప్తూ ఉంటాం. సో వీళ్ళు ఎట్లా అయినా అదృష్టవంతులు ఈ నెలలో, ఏది ముట్టుకున్నా వీళ్ళకి సక్సెస్ అనేది సాధిస్తారు ఈ నెలలో అని చెప్పడం జరుగుతుంది. అలాగే బంధుమిత్రుల కలయిక ఉంటుంది, తప్పక శుభఖర్చులు అనేవి పెడతారు, ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనకు కనిపిస్తోంది. అండ్ ఫారిన్లో ఉన్న వాళ్ళతోటి ఎవరైనా ట్రేడింగ్ చేయడం కానీ, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం కానీ, లేకపోతే టచ్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ కన్సల్టింగ్లో ఉన్న వాళ్ళు, కన్సల్టింగ్ ఫర్మ్స్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఏఏలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. బిజినెస్ పీపుల్కి చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా మనకి ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే సంచారాలు చాలా బాగున్నాయి కనుక అనుకూలంగా ఉంది, ఎస్పెషల్లీ మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి ఉంటుంది, అంటే పెద్దగా ప్రతికూల పరిస్థితి అనేది మనకి కనిపించట్లేదు అనమాట. వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళు చెప్పిన మాట విని కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్, అంటే ఏంటి వాళ్ళు అనుకునేది సాధించే ఛాన్సెస్, ఎస్పెషల్లీ పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వీళ్ళు పేరెంట్స్గా ఖర్చు పెట్టి వాళ్ళని సెటిల్ చేయడం అనేది మనకి కనిపిస్తోంది. సో తప్పక మకర రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ బాగుందనే చెప్పాలన్నమాట. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడేది అంతా జనరల్ ప్రెడిక్షన్స్, రాశి వారిగా మాట్లాడుతుంది. సో వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుండే అవకాశాలు ఉంటాయంటారు? వీళ్ళు తప్పక శని కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా మంచిది. శనివారం తప్పక ఒక కుక్కకైనా లేకపోతే గోవుకైనా పూజ గోవు పూజ చేయొచ్చు, లేకపోతే కుక్కకి ఆహారం పెట్టడం, లేకపోతే గోవుకి ఆహారం పెట్టడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అన్ని ప్లానెట్స్ మన గోవులో ఉన్నాయని చెప్తూ ఉంటాం, అందుకనే గోమాతకి పూజ చేయమని కూడా చెప్తున్నాను. ఇంట్లో ఒకటి తీసుకొచ్చిన గోవు తీసుకొచ్చి ప్రతిమ తీసుకొచ్చి పెట్టుకుని పూజ చేయొచ్చు అనమాట. అండ్ శనికి ఎప్పటికైనా సరే ప్రీతి ఏంటంటే సర్వీస్. సో ఎక్కడికైనా వెళ్ళి సర్వీస్ చేయడం, అంటే అన్నదానం చేయడం కానీ, లేకపోతే కొంతమందికి బట్టలు ఇవ్వడం కానీ, అంటే వృద్ధాశ్రమంకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇప్పుడు అనాథాశ్రమంకి వెళ్ళొచ్చు, లేకపోతే లేని వాళ్ళకి బయట గుడి బయట ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టచ్చు. అట్లీస్ట్ ఒక్కళ్ళకైనా శనివారం పెట్టడం మంచిది. అలాగే పులుపు అంటే చాలా ఇష్టం శనికి. సో పులిహార మన చేతితో చేసి పెట్టడం కానీ, లేకపోతే లెమన్ రైస్ కానీ, ఏదైనా సరే ఆహారం పెట్టడం మంచిది. అండ్ ఇంట్లో కూడా బర్డ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, లేకపోతే మనకి ఏమైనా కుక్కలు అనిమల్స్ ఏమైనా సరే డౌస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వాటికి వాటర్ బాత్ పెట్టడం కూడా చాలా మంచిది. ఏదైనా సరే ఏ ప్రాణికైనా సరే కొంచెం వరకు సర్వీస్ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు అష్టముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు, అలాగే ద్వాదశముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మనం ఏంటంటే నవముఖి రుద్రాక్ష కూడా వేసుకోవడం ఇస్తాము. ఏదైనా సరే
మనం జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది, ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. కనుక జాతకం చూసుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఎప్పటికైనా ఉత్తమం. అలాగే జాతిరత్నం అనేది మనం ఇవ్వడం ఏంటంటే మనం నీలాలు ఇస్తూ ఉంటాం అనమాట. ఏదైనా సరే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. బట్ జనరల్గా అయితే బ్లూ షఫైర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు బ్లూ వేసుకోవచ్చు, దాంతోపాటు గోల్డ్ అండ్ ఆల్సో ఎల్లో, ఈ 3 కాంబినేషన్ వేసుకోవడం అనేది బాగుంటుంది. ఎస్పెషలీ ఆన్ సాటర్డే వేసుకు చూడండి, మీకు ఇంకా బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఈవెన్ కలర్స్ కూడా ఎనర్జీ ఉంటుంది. సో ఆ ప్లానటరీ ఎనర్జీని మనం పొంతన చూసి చేసుకుంటే కనుక తప్పక మనం పాజిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ చేయొచ్చు. సో ఏదైనా సరే మకర రాశి వాళ్ళకి ఈ నెలంతా బాగుంది, కొంతవరకు హ్యాపీగానే గడుస్తుందని చెప్పడం, అంటే సక్సెస్ఫుల్ మంత్ కింద గడుస్తుందని చెప్పడం జరుగుతుంది.